గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇయర్ మాత్రం చిన్న సినిమాలకు పెద్ద పండగ. అవును, ఏంటంటే మహావతారం నరసింహ చూసాము, కోర్ట్ కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, టూరిస్ట్ ఫ్యామిలీ అని తమిళ్లో వచ్చింది కానీ, అండ్ ఇలా తక్కువ బడ్జెట్తో వచ్చినా కానీ సౌండ్ మాత్రం చాలా బిగ్గా ఉంటున్నాయి. అవును, ఏంటి సార్ అసలు పిట్ట కొంచెం కోతగానం. ఎగ్జాక్ట్లీ అదే నువ్వు అన్నావు చూడు, ఇంట్రడక్షన్లో ఒక ఐ ఓపెనర్ లాగా యా ఒక మన నిర్మాతలకి ఒక కనువిప్పు కలిగించే సినిమాలని మనం చెప్పొచ్చు. అంటే కాంబినేషన్ కంటే కూడా కంటెంటే సినిమాకి కీలకం అనే దీన్ని ఇవన్నీ నిరూపిస్తున్నాయి. అటు తమిళ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ, మన తెలుగులో కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కోర్టు వెనకాల నాని అనే ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ కూడా కంటెంటే కదా, నాని ప్రొడ్యూస్ చేశాడు కదా అని ఆ సినిమా పెద్ద హిట్ అవ్వదు కదా. ఇప్పుడు నాని యాక్ట్ చేసిన హిట్ సినిమా కూడా హిట్ 3 కూడా మిక్స్డ్ రెస్పాన్స్, మిక్స్డ్ రిజల్ట్ ఉంది. కానీ అతను ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా హీరో హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళే దాదాపుగా, ప్యాడింగ్ ఆర్టిస్టులు 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ అయినప్పటికీ కూడా అది అంత పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ నిజంగా అసలు ఇది ఒక సెన్సేషన్. ముఖ్యంగా చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఈ సినిమా గురించి రైట్ ఫ్రమ్ రాజమౌళి, నాని కానీ, రవితేజ కానీ వీళ్ళందరూ ట్వీట్ చేస్తుంటాడు. ఇంకా వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పే 4 రోజుల్లోనే 14.5 కోట్లు 15 కోట్లు కలెక్ట్ చేసిందని. ఇప్పుడు చూడు, నాకు తెలిసి ఇది 50 నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. రేపు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేంత వరకు ఇంకా వీటికి ఏం ఉండదు అన్నమాట. ఇంకా అడ్డు అయ్యి లేకుండా హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు టాక్ కరెక్ట్గా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. చాలామందికి ఇప్పటివరకు తెలియని వాళ్ళకి కూడా వీళ్ళందరూ ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళు ట్వీట్ చేసింది వార్తలుగా వస్తున్న తర్వాత ఇప్పుడు అందరూ ఇంకా థియేటర్లకి ఎగబడతారు. ఆల్రెడీ థియేటర్లు ఇప్పుడు ఓవర్సీస్లో కూడా షోస్ పెరిగినాయని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా థియేటర్లు పెరిగాయని తెలుస్తుంది. 2 పెద్ద సినిమాల మధ్య మద్రాసి అనే ఒక డబ్బింగ్ సినిమా, ఇంకొకటి మన ఘాటి అనే 2 సినిమాల మధ్య వచ్చి ఆ 2 సినిమాలని ధీటుగా నిలబడి ఈ రోజున ఆ 2 సినిమాల కంటే కూడా చాలా అతిపెద్ద విజయం సాధించే దిశగా ముందుకెళ్తుండడం అన్నది నిజంగా అభినందించదగ్గ విషయం. కానీ సార్ ఒకసారి నేను ఒక చిన్న పోస్టర్ అనేది కూడా చూశాను. ఏంటంటే కంప్లీట్గా థియరిటికల్ రైట్స్ అనేది కూడా ఒక 3 crores మొత్తం చేసి రిలీజ్ చేసిన మూవీ ఇంత బిగ్ సౌండ్ అనేది కూడా చేయడం అనేది కూడా నిజంగా ఒక రకంగా చూసుకుంటూ ఉంటే కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో అప్కమింగ్ వాళ్ళకి మాత్రం ఒక గుడ్ సైన్లా అనిపిస్తుంది సార్. అవును, అంటే ఈ మధ్యకాలంలో గత 10 రోజులుగా చిన్న సినిమాలని ఆదరించడం లేదు మన తెలుగు ప్రేక్షకులు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలని పట్టించుకోవడం లేదు, పరభాషా చిత్రాలకు మాత్రమే పట్టం కడుతున్నారు అనే ఒక ఇది చర్చ జరుగుతూ వచ్చింది. మరి దీనికి లిటిల్ హార్ట్స్ సాధిస్తున్నటువంటి ఘన విజయాన్ని మరి ఎలాగా చూడాలి కదా. సినిమా బాగుంటే చూస్తారు, అది పెద్దదా చిన్నదా అన్న ఇది లేకుండా. సో ఏంటంటే కంటెంట్ మెయిన్. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి కాంబినేషన్ మీద కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ అసలు కథనాల గురించి పట్టించుకోకుండా పలానా డైరెక్టర్ పలానా హీరో కాంబినేషన్ అంటే ఓటీటీ మొన్నటి వరకు ఓటీటీ మార్కెట్ ఉన్న దీంట్లో ఓన్లీ కాంబినేషన్, ఇంకా కథనాలు వాళ్ళకి అవసరం లేదు. కాంబినేషన్ ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్లు ఏంటి, అలా కాకి లెక్కలు వేసుకొని మనకి ఓటీటీలో ఎంత వస్తుంది, శాటిలైట్ ఎంత వస్తుంది, థియేటర్కల్ ఎంత వస్తుంది, డబ్బింగ్ ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు వేసుకొని సినిమాలు తీసి భయంకరంగా చేతులు కాల్చుకోవడం అనేది మనం చూసాం. దానివల్ల ఇది ఒక కనువిప్పు లాంటిది, ఒక ఐ ఓపెనర్ లాగా ఈ సినిమాని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా మన తెలుగులో ఇప్పుడు ఒక మంచి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. సినిమా బాగుందంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అందరూ కూడా ఆ సినిమాని పొగుడుతూ పోస్టులు చేయడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా ఫోన్ చేసి చెప్పడం వేరు, ఇలాగ ఆయన ఫోన్ చేసి మమ్మల్ని మెచ్చుకున్నారని వీళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లో చెప్పడం వేరు. డైరెక్ట్గా వీళ్ళే పోస్టులు పెట్టడం, ట్వీట్ చేస్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇప్పుడనే కాదు చాణిక్య, అంతకుముందు కూడా నీకు చూడు, హృదయకాలయ అనే సినిమా కోసం నానా కష్టాలు పడుతున్న టైంలో ఈ రాజేష్ కానీ ఆ హీరో కానీ వీళ్ళందరూ రాజమౌళి చేసిన ఒక ట్వీట్ ఆ సినిమా బిజినెస్ పరంగా ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చిపెట్టి దాన్ని మార్చేసింది. దాని సినిమా స్వరూపాన్ని స్వభావాన్ని మార్చేసినట్టుగా చేసింది. అలాగా ఎప్పుడు కూడా ఒక మంచి సినిమా వచ్చిందంటే దాన్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళందరూ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారనే విషయాన్ని ఇది నిరూపించింది ఈ సినిమా. అంటే ఇయర్లో వచ్చిన చిన్న మూవీస్ ఒకసారి మనం చూసుకుంటే సార్, తమిళ నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ అని వచ్చింది, అవును, అండ్ కన్నడ నుంచి సూ ఫ్రమ్ సో అని కూడా వచ్చింది.
అంటే తెలుగు నుంచి లేదే అని చెప్పేసి కొంచెం వెలితి ఉండేది. అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దానివల్ల ఈ ఆరోపణలు మన తెలుగు సినిమాలను ఆదరించట్లేదు, వేరే భాషల నుంచి వచ్చిన సినిమాలను ఆదరిస్తున్నారనే ఆరోపణలు రావడానికి కారణం అదే. కానీ మరి కోర్టు చిన్న సినిమానే కదా, ఇప్పుడు ఇది ఇంకా చిన్న సినిమా. లిటిల్ హార్ట్స్ అనేది చాలా చిన్న సినిమా. అసలు యాక్చువల్గా ఆ సినిమాని థియేటర్గా రిలీజ్ చేద్దామని చెప్పి థియేటర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ ఒరిజినల్గా లేదంట. ఓటీటీ ప్లస్ ఈటీవీ విన్ అంటే ఏంటి, ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది. అంటే 2-3 వారాల్లో ఇప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుంది కాబట్టి వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటే ఒక వారం 10 రోజులు ఇంకా వెనక్కి వెళ్తారు. అదే వేరేదనుకో ఏం చేస్తారు, ఇంత పెద్ద విజయం సాధించింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అనుకున్న ప్రకారం వచ్చేస్తారు. అంటే ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుందని తెలిసినా కూడా దాన్ని థియేటర్లోనే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కదా. ఒక వారం రోజులు, 2 వారాలు 3 వారాలు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది, ఈటీవీలో వచ్చేస్తుంది కదా. ఇదేమి భారీ అడ్వెంచరస్ అటువంటి సినిమా ఏం కాదు కదా, థియేటర్లోనే చూడాలి ఎక్స్పీరియన్స్, అది థియేటర్ అయితేనే బాగుంటుంది అని చెప్పి అనడానికి లేదు కదా, అనుకోవడానికి లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకున్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయినా సరే జనాలు థియేటర్లో అంటే మామూలుగా మనం కూర్చొని ఒక సినిమాని ఎంజాయ్ చేయడం వేరు, 10 మందితో కూర్చొని ఎంజాయ్ చేయడం వేరు కదా. ఇప్పుడు బాధ అయినా సంతోషమైనా పంచుకుంటే బాధ అయితే తగ్గుతుంది, సంతోషం అయితే పెరుగుతుంది అంటారు కదా. ఇప్పుడు మనం ఒక్కరే సినిమా చూస్తున్నాం, ఎప్పుడైతే నవ్వు వస్తుంది సరే మామూలుగా ఎంజాయ్ చేస్తాం. మనతో పాటు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమా చూస్తున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ఇంకా ఎంజాయ్ చేస్తాం. మనం ఒక్కరం సింగిల్గా చూస్తే చేసే ఎంజాయ్మెంట్కి 10 మందితో కలిసి చూస్తే ఎంజాయ్మెంట్ ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో దానికోసమే ఇప్పుడు జనాలందరూ థియేటర్లో కూర్చొని హ్యాపీగా చూస్తున్నారు. ఏవైతే ఇప్పుడు ఈ విమర్శలు వచ్చాయో చిన్న సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ నెలాఖరికి సేవ్ స్మాల్ సినిమా అనే ఒక ఇది మారథాన్ రన్లా కూడా చేస్తున్నారు. అంటే అట్ ది సేమ్ టైం ఏంటంటే చిన్న సినిమాలకు ఉండే కష్టాలు చిన్న సినిమాలకు ఉన్నాయి కాదంటలేదు. ఇప్పుడు ఈ సినిమా చిన్నదైనప్పుడు కూడా వెనకాల ఈటీవీ అనే ఒక పెద్ద సంస్థ ఉంది కాబట్టి, ఒక జైంట్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దానికి ప్రాపర్ రిలీజ్ కానీ మరొకటి కానీ జరిగింది. కాబట్టి చిన్న సినిమాలకు ఉండే కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకి పెద్ద సినిమాకి అదే రేటు, చిన్న సినిమాకి అదే రేటు. ఇటువంటి ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇటువంటి పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన సినిమాలకి అదే రేటు. ఎవరో తెలియదు, కొత్తగా వస్తున్నారు, డైరెక్టర్ కొత్తవాడు, హీరో కొత్త, అందరూ కొత్త వాళ్ళు అంటే ఆ సినిమాకి అదే రేట్ ఏంటి జనాలు జనరల్గా ప్రిఫర్ చేయరు కదా. సో అటువంటి కష్టాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చిన్న సినిమాకి 5వ ఆట అనుమతి ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉంది. అలాగే వాళ్ళ సినిమాకి ఇప్పుడు ఎలాగైతే పెద్ద సినిమాలకి మొదటి వారం రోజులు 10 రోజులు టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఎలా ఇస్తుందో ప్రభుత్వాలు, చిన్న సినిమాలకి తగ్గించుకునే వెసులుబాటు కూడా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. డెఫినెట్లీ చిన్న సినిమాలకి సంబంధించి చాలా కష్టాలు ఉన్నాయి. కానీ మంచి సినిమా వచ్చినప్పుడు ఇంక చిన్న పెద్ద జనరల్గా చెప్తుంటారు కదా, సినిమా మంచి సినిమా, చెడ్డ సినిమా, ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా ఉంటాయి తప్ప పెద్ద సినిమా, చిన్న సినిమా ఉండదు. చిన్న సినిమా ఒక్కోసారి చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఇప్పుడు దీన్ని లిటిల్ హార్ట్ సినిమాని మనం చిన్న సినిమా అనగలం. ఇప్పుడు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్న తర్వాత ఇప్పటికే 15-16 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఈజీగా 50 కోట్లు దాటిపోతే నాకు తెలిసి 100 కోట్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు కదా. ఓన్లీ థియేటర్ కలగా. మరి ఈ సినిమాని చిన్న సినిమా అని చెప్పలేం కదా. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది, భారీ బడ్జెట్ తోటో 200-300 కోట్ల బడ్జెట్ తోటి వచ్చింది, చతికిలు పడింది, 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాన్ని ఏమంటాం, పెద్ద సినిమా అంటా లేదు. సో ఇక్కడ ఏంటంటే సినిమా విజయం సాధిస్తే పెద్ద సినిమా, పరాజయం పొందితే అది చిన్న సినిమా, ఫ్లాప్ సినిమా, అంతే తప్ప చిన్న పెద్ద అనే దానికి వర్గీకరణకి మనం వేరేది